IQOO 12 Pro ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ బయటికి వచ్చేసినాయి అఫీషియల్గా. మనం కానీ ఒకసారి చూస్తే డిస్ప్లే 6.78 2K శాంసంగ్ E7 AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. చిప్సెట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, ఆండ్రినో 750 GPU, LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్. కెమెరా 50-50-64, 100x డిజిటల్ జూమ్ కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా 16 MP, 3x ఆప్టికల్ జూమ్ కూడా ఉంది. బ్యాటరీ 5100 mAh బ్యాటరీ. ఛార్జింగ్ వచ్చేటప్పటికి 120 వాట్ వైర్డ్ ఛార్జింగ్తో రాబోతుంది. కనెక్టివిటీ వైఫై 7, బ్లూటూత్ వెర్షన్ 5.4, NFC కూడా ఉంది. ఇక సౌండ్ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్న ఎయిర్ బ్లాస్టర్ ఉంది. 4D గేమింగ్ వైబ్రేషన్ కూడా ఉంది. అనే సరికొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో మొట్టమొదటి ఐఫోన్ తయారీదారులుగా టాటా వాళ్ళు నిలిచారు. టాటా కంపెనీ తైవాన్ ఐఫోన్ తయారీ కంపెనీ అయిన విస్ట్రోన్ బెంగళూరు ప్లాంట్ని కొనుగోలు చేశారు. దీంతో దేశీయంగా గ్లోబల్ మార్కెట్లో భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించిన మొట్టమొదటి కంపెనీ టాటా కంపెనీ. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న టెక్ న్యూస్ ఇవి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం.